ఒక మేధావితో ఓ గంట కాలక్షేపం 100 పుస్తకాలు చదివిన దానితో సమానం. ఒక సత్పురుషుడితో ఓ గంట కాలక్షేపం 100 పుణ్యక్షేత్రాలు తిరిగిన ఫలితం వస్తుంది. కుంభవర్షం కురిసిన బోర్లించిన కుండలో నీరు నిలవనట్లే ఆత్మవిశ్వాసం లేనివాడు విశ్వమంతా తిరిగినా ఏమీ సాధించలేడు. నీ మనసు ఒక అద్దం లాంటిది, నీ అంతరాత్మ ఒక జ్యోతి లాంటిది. ఆ అద్దంలో చూసి నీ తప్పులు దిద్దుకో, ఆ జ్యోతి వెలుగులో నీ మార్గం తెలుసుకో. అయిన దానికి కాని దానికి అదే పనిగా చింతించవలదు. మిత్రమా, చితి చనిపోయిన మనిషిని కాల్చివేస్తే చింత బ్రతికున్న మనిషినే కాల్చివేస్తుంది. రేపు అనేది ఒక ప్రామిసరీ నోటు, నిన్న అనేది ఒక చల్లని చెక్కు, నేడు అనేది నీ జేబులోని రెడీ క్యాష్. సద్వినియోగం చేస్తే లభిస్తుంది శబాస్. ఓ మనిషి, పృథ్వీ గర్వించదగిన అవతారానివి నీవు. తెలివితేటలు, శక్తియుక్తులు పునికి పుచ్చుకొని పుట్టావు. కొండలను పిండి కొట్టగలవు, నదీ జలాల దారులు మళ్లించగలవు. స్వయం కృషితో నీ జన్మభూమిని స్వర్గసీమగా మలుచుకోలేవా? దీపం మాట్లాడదు, వెలుగునిస్తుంది. లైట్ హౌస్ కేక పెట్టదు, దారి చూపిస్తుంది. మనసున్న మనిషి ప్రగల్భాలు పలకడు, పున్నమి వెన్నెలలా ప్రేమానురాగాలు పంచుతాడు. మంచి చెడుల కలయికయే మనిషి జీవితం. మంచిని తీసుకో, చెడును వదులుకో. అరటి తొక్కని తీసి లోపల పండు తిన్నట్లు, వడ్ల మీద పొట్టు తీసి బియ్యం వండుకున్నట్లు. సమాజంలోని మాలిన్యాన్ని నిర్మూలించడానికి నీకున్న సామర్థ్యం చాలదని నిరాశ చెందకు. కొవ్వొత్తి ఒక్కటే చాలు కొండంత చీకటిని పారద్రోలి కొత్త వెలుగును ప్రసాదించడానికి. కాస్త స్వార్థమే లేకపోతే మనిషికి మనుగడే లేదు. స్వార్థమే జీవిత పరమార్థం అయితే మనిషి లేడు, మనుగడా లేదు. ఎండకు కండువా కప్పుకో, వర్షం వస్తే గొడుగు పట్టుకో. దుష్టుడు కనిపిస్తే పక్కకు తప్పుకో, చివరకు నీ గమ్యం చేరుకో. పొగిడేవాడిని జాగ్రత్తగా కనిపెట్టు, అర నిమిషంలో అందలం ఎక్కిస్తాడు. అర చేతిలో వైకుంఠం చూపిస్తాడు, ఖాళీ విస్తర మాత్రమే వడ్డిస్తాడు. అందమైన ఆకర్షణలు ఎన్ని ఉన్నా ఈ ప్రపంచంలో మనకు నియమావళి అనే ఓ కళ్ళెం ఉంటేనే మన జీవితం సరి అయిన దారిలో నడుస్తుంది. కళ్ళకు గంతులు కట్టిన గుర్రంలాగా. క్షేత్రమెరిగి విత్తనం వేయాలి, పాత్రనెరిగి దానం చేయాలి, జీతమెరిగి కోత పెట్టాలి, మనిషినెరిగి వాత పెట్టాలి. పరిస్థితులు అనుకూలిస్తే పనులు అవుతాయని ఎదురు చూస్తే ఈ జన్మ సరిపోదు. చుట్టూ ఉన్న పరిస్థితులను అనుకూలించేలా మలుచుకోగలిగితేనే నీ గొప్పతనం. అధికారం, ఐశ్వర్యం అన్నీ ఉన్నవాడు ఏం చేసినా చెల్లుతుందని అహంతో గుర్రం బదులు గాడిదనెక్కితే నడివీధిలో నడ్డి విరిగేలా పడ్డాడట. హృదయపూర్వకంగా చేయని దానం, అధికార దర్పంతో చేసిన దానం, పేరు ప్రతిష్టలు ఆశించి చేసే దానం దానం కాదు, లంచంతో సమానం. నీవు పెట్టిన అన్నం 3 గంటల్లో జీర్ణమైపోతుంది. నీవు చేసిన మేలు మాత్రం 3 తరాల వరకు నిలుస్తుంది. కవిత కందని వస్తువు లేదు, గాయకుని కందని రాగం లేదు, మనసు కందని భావం లేదు, మేధస్సు కందనిది ఏదీ లేదు. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించే వరకు అర్థం కాలేదట తానెంతటి అదృష్టవంతుడో. మనిషికి మంచి చెడు అనే ఆలోచన లేకపోతే, నీతి నియమం పాటించాలనే వివేకం లేకపోతే, కనిపించినదంతా కావాలనే ఆశ చావకపోతే మనిషికి గుడ్డుకు తేడా ఏముంటుంది? చెప్పడం తేలిక, చేయడం కష్టం. తప్పులు లేకుండా చేయడం మహా కష్టం. ఏమీ చేయనివాడు ఏదో ఒకటి చేసేవాడిని విమర్శించడం మహా తేలిక. మట్టిలో కలిసిపోయే ముందు మంచి పనులు కొన్ని చేయండి. ఒక ఇంటిలో దీపం పెట్టండి. ఒక అభాగ్యుడి జీవితంలో ఆహ్లాదం నింపండి. 1000 మందిలో ఓ వీరుడు పుట్టవచ్చు. 10,000 పామరులకు ఓ పండితుడు పుట్టవచ్చు. 10 లక్షల మందిని పట్టి వెతికినా ఓ దాత దొరకడం చాలా కష్టం. తన కోసం బ్రతికేవాడు స్వార్థపూరిత మనిషి. భార్య పిల్లల కొరకు బ్రతికేవాడు సాదాసీదా మనిషి. 10 మంది శ్రేయస్సు కోరేవాడు మంచి మనిషి. సర్వజనుల శ్రేయస్సు కోరేవాడు మహామనిషి. అసత్యము నుండి సత్య మార్గంలో పయనించు. చీకటి నుండి వెలుగులోకి వెళ్ళు. మృత్యు భయం విడిచి ముందుకు నడువు. అప్పుడు నీకు అపజయం అనేది ఉండదు.
లోకం నన్ను గుర్తించలేదని ఊరికే బాధపడే కన్నా లోకాన్ని నేను అర్థం చేసుకున్నానా అని ఆలోచించడం మిన్న. కాకి పక్షే, కోయిల పక్షే, నోరు విప్పితే తెలుస్తుంది ఏది ఏదో. రాముడు మనిషే, రంగడు మనిషే, మాట్లాడితే తెలుస్తుంది ఎవరు ఏమిటో. విద్యాలయాల్లో విద్య నేర్చుకోవాలని లేదు, కార్యాలయాల్లో పని చేయాలని లేదు, సంసార జీవితంలో సఖ్యత కోరుకోవడం లేదు, అన్నీ తెలుసుననే అహంభావంతో ఏదీ నేర్చుకోవడం లేదు. మనిషి మనస్తత్వం మహా విచిత్రమైనది. కార్యము సాధిస్తే తన కార్యదీక్ష కారణమంటాడు. అందులో అపజయము కలిగితే మాత్రం ఆ దయామయుడు దయ లేదంటాడు. తప్పు ఒకరు చేస్తున్నారు, శిక్ష మరొకరు అనుభవిస్తున్నారు. ఈ ప్రపంచ రీతి అర్థం కాదు. తప్పు చేసిన వాడు తప్పించుకుంటున్నాడు, అమాయకుడేమో బలి అయిపోతున్నాడు. భూమి కన్నా ఓర్పు గలది తల్లి, ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి, తండ్రి కన్నా ఉన్నతుడు గురువు, అన్నిటికన్నా గొప్పది ఆత్మశక్తి. సగం కడుపుకు తినాలి, కంటి నిండా నిద్రపోవాలి, రెట్టింపు నీరు త్రాగాలి, 4 రెట్లు నవ్వాలి, అప్పుడే ఆరోగ్యమే మహాభాగ్యం. వచ్చేటప్పుడు గోచి లేకుండా వచ్చి పోయేటప్పుడు అడ్రస్ లేకుండా పోయే మనిషి మధ్యకాలంలో ఎంత హంగామా చేస్తున్నాడు, ఎంతమందికి ఎన్ని సమస్యలు సృష్టిస్తున్నాడు. భార్యకు కొన్ని విషయాలు చెప్పాలి, పిల్లలకు కొన్ని విషయాలు చెప్పాలి, స్నేహితులకు మరికొన్ని చెప్పాలి. అందరికీ అన్నీ చెప్పవద్దు. అద్దాల మేడలు, రంగురంగుల గోడలు దేశాభివృద్ధికి కావు గీటురాళ్ళు. మనిషిలో నైతిక విలువలు, సమాజంలో సుఖశాంతులే అసలు సిసలైన గీటురాళ్ళు. జీవితమనే పరుగు పందెంలో బోల్తా పడేలా పరిగెత్తకు. ఎంత దూరం పరిగెత్తినా చివరి పరుగు సమాధి వరకే. కండలు కరిగేలా కష్టించు, కొండలను పిండి కొట్టే శక్తి సంపాదించు. కాలం ఎదురు తిరిగినా కండలను కొండలగా పెంచి నీ కార్యము సాధించు. తలచిన పని తలచినట్టుగా కాలేదని తల పట్టుకుని కూర్చుంటే అవుతుందా? తల తాకట్టు పెట్టు, తల నీలాలిచ్చో సాధించాలి నీ ధ్యేయం. కష్టాలు ఎన్ని వచ్చినా, నష్టాలు ఎన్నో భరించినా కన్నీళ్లు తుడిచే ఆప్తుడు కనీసం ఒక్కడుంటే చాలు. 10 మంది నడిచిన రహదారిలో నడిస్తే నీ ప్రత్యేకత ఏమున్నది? నీదైన ఒక దారిలో నడిచి నీ దారిని రహదారిగా మార్చు. ప్రజలకు కావలసినది నీ తెలివితేటలు కాదు, నీ సిరి సంపదలు కావు, నీలోని మంచితనము మాత్రమే. శారీరక బడలిక వల్ల రాదు జబ్బు, మానసిక రుగ్మత వల్ల వస్తుంది. ఎన్ని మైళ్ళు నడిచినా, ఎన్ని గంటలు పనిచేసినా అనుకున్న పని అయితే అలసట ఎక్కడిది? వచ్చిన కష్టం పోదని భయపడితే బండలాంటి వాడి కూడా గుండె జబ్బు వస్తుంది. వచ్చిన సమస్యకు పరిష్కారం దొరికితే ఎంత పెద్ద జబ్బు అయినా పారిపోతుంది. జీవితంలో సదా ఆనందపడాలని ఆశించే మనిషి అది లభించలేదని నిరుత్సాహంతో కృంగిపోయే బదులు మానవ జన్మ వడ్డించిన విస్తరి కాదని తెలుసుకుంటే బాగుపడతావు ఓ మనిషి. లోబిని చూసి డబ్బు నవ్వుతుంది, భోగిని చూసి ఇంద్రియము నవ్వుచున్నవి. క్షణికమైన శరీరమును చూసుకుని మురిసే మూర్ఖుణ్ణి చూసి మృత్యువు నవ్వుతున్నది. బ్రతుకంటే భోగం ఒక్కటే కాదు, త్యాగం కూడా. బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు, నిస్వార్థం కూడా. మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతతనివ్వదు. కారుణ్యం, దయ, పరోపకారం, భావన, త్యాగం ఇవే మనిషికి నిజమైన ఆభరణాలు. నమ్మకం అనే పునాదుల మీద అబద్ధాలు అనే ఇటుకలను పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే. సమయం వచ్చినప్పుడు నిజమైన చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోవలసిందే. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఒక ప్రదేశంలోనే ఉండదు, ఒక చోటు నుండి మరొక చోటుకి పోతూ ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ చేజారిపోనీయకు. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు, గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే.
విలువ లేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడం అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే.